రియాలిటీకి వస్తే బిల్డర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు ఏది కడితే తక్కువ బిల్డర్స్ ఉండేవారు, తక్కువ కన్స్ట్రక్షన్ సింగిల్ డబుల్ ఇది వాళ్ళు ఏది కడితే అది కొనుక్కునే వాళ్ళం. ఓకే. ఇప్పుడు ఆ సీన్ లేదు. సినిమా మారింది. ఎందుకంటే బిల్డర్స్ కట్టే ముందు బయ్యర్స్ కి ఏం కావాలి అని కనుక్కొని దానికి అనుకూలంగా డిజైన్ చేస్తున్నారు. ఇది ఒక గొప్ప డెవలప్మెంట్. ఎందుకంటే మనం చెప్పొచ్చో లేదో మన ఇంట్లో కంటే బయట వాళ్ళు బాగా నచ్చుతారు. ఎస్ సార్. అవును. సో ఎందుకు చెప్పానంటే ఈ రోజు చూసిన డిజైన్ రేపు పాత పడిపోతుంది కంప్యూటర్స్ లాగా. కంప్యూటర్స్ ఎస్. అనేది టుడే అని ఉంది, ఎస్టర్డేనే. సో అదేవిధంగా పోల్చుకుంటే బిల్డర్స్ కి కొత్త కొత్త డిజైన్లు కనిపెట్టాలనేది కంపల్సరీ అయిపోయింది. ఓకే. ఈ సంవత్సరం ఉన్న టేస్ట్ నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు. పొరుగింటి పొల్లుకోర పక్కన కొడితే మనం వాడుకుంటా బాగా కట్టాలి, మళ్ళీ ఇంకోటి కొడితే ఆడుకుంటా బాగా కట్టాలి. అయితే మన దగ్గరికి ఎవరు రారు బయ్యర్స్. అటు ఓకే. డిజైన్ వైపు కావచ్చు, టెక్నాలజీ వైపు కావచ్చు, అమ్యూనిటీస్ వైపు కావచ్చు, ప్రైస్ వైపు కావచ్చు, ఏరియా డెవలప్మెంట్స్ కావచ్చు, మెట్రో డెవలప్మెంట్స్ కావచ్చు, లొకేషన్ డెవలప్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రైవేట్ డెవలప్మెంట్స్ కావచ్చు, వెంచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే బయ్యర్ అనేవాడు రెండు ప్రకారం మెయిన్ గా ఉండడానికైనా కొనుక్కుంటాడు, లేదా అప్రిషియేషన్ కొనుక్కుంటాడు. అవునా? లేదు సార్, అవును. సో ఈ రెండింటికి కూడా కావాల్సింది డెవలప్మెంట్స్. అప్రిషియేషన్ లేకపోతే బిల్డర్ ఎంచుకున్న లొకేషన్ సరిగ్గా లేదనుకోండి, మన ప్రాపర్టీ సేల్ కాదు. ఏ నాలా పక్కన, గ్రేవ్యార్డ్ పక్కన, లేదా మూసీ నది పక్కన కట్టామనుకోండి, ఎంత సేల్ అవుతుంది మీకు క్లారిటీ ఉంది. అది ఎస్ సార్. మీడియాగా. సో కొనుగోలు అనేది బయింగ్ సెల్లింగ్ అనేది కొద్దిగా మారుతుంటుందండి ఎప్పుడు స్థిరంగా ఉన్నది. ఏ బిజినెస్ కూడా స్థిరం. అన్ఫార్చునేట్ అంటే రియల్ ఎస్టేట్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు బంగారం కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎస్ సార్, దీనికి ఇప్పుడు ఎవరైనా రియల్ ఆఫీసర్లు ఎస్టేట్. రైతులు? ఎస్ సార్. చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో జరిగిన మార్పు చేర్పుల వల్ల కూడా అనుకోవచ్చు సార్. ఎందుకంటే పోయిన గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ ధరలు కూడా చాలా ఎక్కువ మోతాదులో పెరిగినట్టు కూడా తెలుస్తుంది. దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. బట్ అది తాత్కాలిక. పెట్రోల్ రేట్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేట్ పెంచగానే 1 అవర్ సైకిల్ వెళ్తాం, ఎస్ సార్. తర్వాత మళ్ళీ కార్లకు వచ్చేస్తాం. సైకిల్లో వెళ్ళలేము. సో రేట్లు పెరిగినాడు కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అంటాం మా భాషలో. ఎస్. కొద్దిగా ఆచి తూచి డెసిషన్ తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు.